గుడ్ మార్నింగ్ ఆల్. ముఖ్యంగా ఈరోజు వెలుగు దినపత్రికలోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా అటాక్, బంకర్ బస్టర్డ్ బాంబులు, మిసైళ్లతో 3 అణు కేంద్రాలు పేల్చివేత, తగ్గకపోతే మరిన్ని దాడులు తప్పవని ట్రంప్ హెచ్చరిక, అమెరికా ప్రారంభిస్తే తాము ముగిస్తామన్న ఇరాన్, తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని ప్రకటన, అమెరికా పెద్ద తప్పు చేసింది, మూల్యం చెల్లించుకోవాల్సిందే, ఇకపై ప్రతి అమెరికన్ను టార్గెట్ చేస్తామని హెచ్చరిక, ఇజ్రాయెల్ పై 40 మిసైళ్లతో ప్రతీకార దాడి, అమెరికా ఇజ్రాయెల్లో హై అలర్ట్. ఇంకోటి హర్ముజ్ జలసంధి క్లోజ్, మూసివేతకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం. సో ఫైనల్ గా ప్రపంచం అనుకున్నట్టే అయ్యింది, అమెరికా ఎంటర్ అయిపోయింది ఈ యుద్ధంలోకి. ముఖ్యంగా ఈ యుద్ధంలో అమెరికా ఎంటర్ కావడం అనేది చాలా వివిధ దేశాలకు ఇబ్బంది కలిగించే అంశం అన్నమాట. ఎందుకంటే దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. సో దానివల్ల ఏషియన్ కంట్రీస్, పర్టికులర్ గా భారతదేశానికి చాలా ఎఫెక్ట్ పడబోతుంది. సో అదే ఎఫెక్ట్ అనేది నేను నెక్స్ట్ తర్వాత వివరిస్తానని. ముఖ్యంగా ఇరాన్ లోని ఫోర్డో, నతంజా, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై విజయవంతంగా దాడులు చేశాం, వాటిని పూర్తిగా నాశనం చేశాం. ఇది అమెరికాకు, ఇజ్రాయెల్ మొత్తం ప్రపంచానికి చారిత్రాత్మకమైన క్షణం. సో ఇరాన్ పై దాడి అమెరికా ఎందుకు చేసింది, అసలు రీజన్ ఏంటంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు అణ్వస్త్రాలను తయారు చేస్తున్నారు, దీన్ని అడ్డుకోవాలి. సో ఇరాన్ అణ్వస్త్రాలను తయారు చేస్తుందనే కారణంతో అమెరికా అణు కేంద్రాలపై, ఏదైతే అణు కేంద్రాలు ఉన్నాయో ఈ ఫోర్డో, నతంజా, ఇస్ఫహాన్, ఈ 3 అణు కేంద్రాలపై ఇరాన్ అమెరికా దాడి చేయడం జరిగింది. మెయిన్ రీజన్ వచ్చేసి అణ్వస్త్ర అంటే ఈ అణ్వస్త్రాలను ఆపేయాలని చెప్పి, అణు కేంద్రాలను ఆపేయాలని చెప్పి, లేకపోతే మరిన్ని దెబ్బలు తింటారని చెప్పి ఆ దేశాన్ని హెచ్చరిక చేసింది అనమాట ట్రంప్. అసలు దీనికి ఇరాన్ రిటాలియేషన్ ఏమని చెప్పిందంటే, మేము అణ్వస్త్ర కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపం, మేము కొనసాగిస్తామని చెప్పి ఇరాన్ అయితే ప్రతిగా చెప్పింది. సో ముఖ్యంగా దీన్ని ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై దాడి చేయడం మొదలుపెట్టినాయి. సో ప్రజెంట్ గా అయితే ఇరాన్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే 2 అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ, యుద్ధాలలో చాలా ఆరితేరిన కంట్రీ, చాలా బాంబ్స్, ఫైటర్ జెట్స్, అమెరికా దగ్గర యుద్ధ సామాగ్రి ఎట్లా ఉంటుందో మనందరికి తెలిసిందే. సో ఇజ్రాయెల్ కూడా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ. సో ఈ 2 కంట్రీస్ ను ఎదుర్కొని నిలబడడం అనేది చాలా కష్టం ఇరాన్ కు. కానీ మరి ఈ ఇరాన్ కి ఎవరైనా సహాయం చేస్తున్నారు అంటే చైనా మేబీ సహాయం చేస్తుందని అంటున్నారు, కానీ అది అంత క్లారిటీ లేదు. సో రష్యా కూడా సహాయం చేస్తుంది అంటారు, కానీ ఎట్లయినా ఈ 2 కంట్రీస్ మీదకు సరిపోవు అనమాట. ఎందుకంటే ఇవి చాలా బిగ్ కంట్రీస్, చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్, ఆయుధాలలో కానీ టెక్నాలజీ పరంగా కానీ చాలా బిగ్ కంట్రీస్. సో వీటిని తట్టుకోవడం అనేది చాలా కష్టం. మరి ముందున్న ఇరాన్ ఏం చేయబోతుందంటే ఇమ్మీడియట్ గా హర్ముజ్ జలసంధిని ఆపేవేయడం జరిగింది. అసలు హర్ముజ్ జలసంధి అంటే ఏంటిదో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. హర్ముజ్ జలసంధి అనేది ప్రపంచానికి చమురు సరఫరాలలో కీలకమైన మార్గం. ఇది ఇరాన్ మరియు ఓమన్ల మధ్య ఉంది మరియు పర్షియన్ గల్ఫ్ ను ఓపెన్ సముద్రంతో కలుపుతుంది. ఇది ప్రపంచంలోని వ్యూహాత్మకంగా ముఖ్యమైన జల మార్గాలలో ఒకటి. ఇది ఇరాన్, ఇది ఓమన్, ఇది యుఏఈ, ఇదంతా పశ్చిమాసియా, మిడిల్ ఈస్ట్ అంటారు. సో ఇది పర్షియన్ గల్ఫ్, ఇది పర్షియన్ గల్ఫ్, ఇక్కడ బెహ్రాన్ ఉంది, ఇక్కడ ఖతార్ ఉంది. సో
ఇక్కడ జస్ట్ క్రాసింగ్ లా ఇదే హర్మోజ్ జలసంధి అంటారు దీనికి. ఇక్కడ 33 కిలోమీటర్స్ వెడల్పు ఉంటుంది. చాలా ఇరుకైన జలసంధి అంటారు. చాలా ఇరుకుగా ఉండదు. ఒక్క షిప్ కంటే ఎక్కువగా చాలా ఇరుకైన జలసంధి అంటారు. ఒక్క షిప్ కంటే ఎక్కువ. సపోజ్ షిప్స్ ఎట్లా వెళ్తాయంటే ఈ రూట్లా తీసుకొని ఇట్లా వెళ్తాయి. ఇట్లా వెళ్ళి ఇట్లా టర్న్ అయిపోయి గల్ఫ్ ఆఫ్ ఓమన్ కు ఇది రెండింటిని కలుపుతుంది అనమాట. పర్షియన్ గల్ఫ్ ను గల్ఫ్ ఆఫ్ ఓమన్ కలిపి అరేబియన్ సీకి వెళ్తుంది అనమాట. సో అరేబియన్ సీ అనేది ఇండియాకు సంబంధించింది. అరేబియన్ సీ ముంబైకి అటాచ్డ్ ఉంటుంది కాబట్టి సో అక్కడికి వెళ్తుంది. సో మన చమురు మనము 100 అంటే 90% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇండియా అనేది ప్రెసెంట్ గా 90% క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటే 40% ఆఫ్ ఆయిల్ ఈ జలసంధి నుంచే ప్రెసెంట్ గా వస్తుంది అనమాట. అంటే 40% ఆయిల్ ఇండియాకు ఈ రవాణా ద్వారా, ఈ జలసంధి ద్వారానే మనకు చమురు వస్తుంది అనమాట. ఒకవేళ ఇరాన్ ఇది జలసంధి ఆపేస్తే అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ చమురు రవాణా అనేది ఆగిపోతుంది. అంటే డైలీ కొన్ని లాక్స్ లో క్రూడ్ ఆయిల్ బ్యారక్స్ లో ఉంటది అనమాట. సో అది రోజు వస్తుంటాయి. సో ఇండియాకు కానీ చైనాకు కానీ ఇట్లాంటి ఏషియన్ కంట్రీస్ కి వస్తుంటాయి అనమాట. ఒకవేళ ఇది ఆపేస్తే ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఏషియన్ కంట్రీస్ లో చూసినట్టయితే ముఖ్యంగా చైనా ఎఫెక్ట్ అవుతుంది, ఇండియా ఎఫెక్ట్ అవుతుంది, సౌత్ కొరియా, సో మిగతా కొన్ని ఏషియన్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ మేజర్ గా అయితే చైనా, ఇండియాకి అయితే మరీ ఘోరం. ప్రజెంట్ గా 70 బ్యారక్ ఉంది, $70 ఉంది ఒక బరక్ క్రూడ్ ఆయిల్. ప్రెసెంట్ గా అది $300 వెళ్తుంది. అంటే ప్రతిదీ ఇండియాలో రేట్స్ విపరీతంగా పెరిగిపోతాయి ఒకవేళ ఇది ఆపేసినట్టే ప్రెసెంట్ గా. అయితే భారతదేశ పెట్రోలియ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఏమని చెప్పాడంటే ప్రజెంట్ గా అయితే భయపడాల్సిన అవసరం లేదు, మన దగ్గర కొన్ని రోజులకు పెట్రోల్ నిల్వలు, క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి. సో దాన్ని ఉపయోగించుకుందాం. ఇప్పటికి ప్రజెంట్ గా ఇండియాలో అయితే కొంచెం ఎఫెక్ట్ అయితే ఏం లేదు, కొన్ని రోజుల తర్వాత చూద్దాం అని చెప్పి హర్దీప్ సింగ్ ఇండియన్ పెట్రోలియం శాఖ మంత్రి చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ ఇండియాలో నిల్వ చేసి పెట్టారు. ఇట్లాంటిది ప్రపంచంలో ఇట్లాంటి పరిస్థితులు వస్తే కొన్ని రోజుల వరకు, ఎందుకంటే ఇండియా అనేది పెట్రోల్, క్రూడ్ ఆయిల్ లేకపోతే అసలు ఇంకా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట. అందుకనే కొన్ని రోజుల వరకు క్రూడ్ ఆయిల్ నిల్వలు భారతదేశంలో ఉన్నాయి, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి హర్దీప్ సింగ్ అంటే పెట్రోలియం శాఖ మంత్రి అనడం జరిగింది. కానీ ఇది ఎన్ని రోజుల వరకు ఉంటుంది అనేదే ఎఫెక్ట్ మేజర్ గా. ఇది ఎన్ని రోజుల వరకు ఈ ప్రాబ్లం ఉంటుందా అనేది మనం చూడాలి. కానీ ఇది ఈ ఇరాన్ ఆధ్వర్యంలో ఈ హర్మోజ్ జలసంధి ఉండడం, ఇది ఆపివేయడం అనేది ఏషియన్ కంట్రీస్ కి అయితే చాలా ఇబ్బంది. సో దానివల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం, అన్ని ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం తాండవిస్తుంది, ఇంకా చాలా ఉంటాయి. దీని ఎఫెక్ట్స్ అనేది రేట్లు విపరీతంగా పెరుగుతాయి. సపోజ్ కేజీ నార్మల్ వస్తువులు కూడా అన్ని విపరీతంగా వెళ్ళిపోతే దానివల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలంగా మారబోతుంది. సో ఇది అంటారు ఆత్మహత్య సదృశ్యం అని చెప్పి అమెరికా చెప్పిందనమాట. ఇరాన్ ఆత్మహత్య సదృశ్యం అంటే ఇది తనకు తాను ఆత్మహత్య చేసుకునే చర్య అని చెప్పి అమెరికా అని చెప్పింది. సో దీన్ని ఆపాలి అంటే దీన్ని ఓపెన్ చేయాలని చెప్పి మరి ప్రపంచ దేశాల్లో రిక్వెస్ట్ చేస్తే దానికి ఏమంతా చూస్తే చూడదు. ఇది ఖతార్ ఎఫెక్ట్ అవుతుంది, బహ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, కువైట్, అంటే ఇండియా ఇప్పుడు ఏషియన్ అంటే పర్షియన్ గల్ఫ్ నుంచి గల్ఫ్ ఆఫ్ ఓమన్ కు, అరేబియన్ సీ కు అటాచ్డ్ అయ్యి అన్ని కంట్రీస్ దీంట్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో రేట్స్ అనేవి విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల ఇది అనమాట. సో మేజర్ గా ఇది ఇరాన్ చేయడం జరిగింది. ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. యాక్చువల్లీ దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. 20 గంటలు మొత్తం మిషన్ టైం, 25 నిమిషాలు ఇరాన్ గగనతలంలో 3 అణు కేంద్రాలు పేల్చివేయడం జరిగింది. అందులో 14 ప్రయోగించిన బంకర్ బస్టర్ బాంబులు, ఒక్కో బాంబు బరువు 15 టన్నులు, సముద్రం నుంచి మిసైల్స్ ప్రయోగించిన జలాంతర్గాములు, 30 దాడికి వాడిన తుమాక్ మిసైల్స్, బాంబులు వేసిన B2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్స్. సో అమెరికా B2 స్టెల్త్ బాంబర్స్ సో చాలా
అడ్వాన్స్డ్ బాంబర్స్, సో అవి ఉపయోగించింది అనమాట. సో మళ్ళా ఇది B2 స్టెల్త్ ఇది బాంబ్స్ అవి కూడా వాడింది. తర్వాత మిసైల్స్ వాడింది. తర్వాత తుమాక్ మిసైల్స్ అన్నమాట. తర్వాత బంకర్ బాస్టర్ బాంబులు వాడింది. సో ఇట్లాంటివన్నీ వాడి మొత్తం 20 నిమిషాలలో 3 అణు విద్యుత్ కేంద్రాలను ఇరాన్ లో కూల్చివేయడం జరిగింది. అది ఎక్కడంటే మేజర్ గా ఇది ఫోర్డో అనేది చాలా క్లిష్టతరమైన ఇరాన్ యొక్క, యాక్చువల్లీ ఇరాన్ ను ఎవరు ఎక్కువ ఏం చేయలేరు, ఎందుకంటే ఇరాన్ అనేది ఒక చాలా పర్వతాలు ఉంటాయి దాని చుట్టుపక్కల. దాని స్ట్రక్చర్ అనేది అసలు దానికి మిలిటరీ కూడా అవసరం లేదు. జనరల్ గా ఆర్టిఫిషియల్ గానే ఆ దేశంలోకి ఎంట్రీ కావడం అనేది చాలా కష్టమవుతుంది. అందులో ఫోర్డో అనేది చాలా పర్వతాల మధ్య ఉంటదంట. మతాన్జా, ఇస్ఫహాన్, సో ఇట్లాంటి చాలా సీక్రెట్ ప్లేస్ లో, ఈ ఇరాన్ లో ఉండే చాలా సీక్రెట్ ప్లేస్ లోకి అమెరికా చొచ్చుకెళ్లి వాటిని పూర్తిగా నాశనం చేయడం జరిగింది. సో ఇది దీని తర్వాత ఇంకా ఎట్లుంటుందో రిటాలియేషన్ చూడాలి. ఇంకా ప్రెసెంట్ హర్మోజ్ జలసంధి క్లోజ్, మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అమల్లోకి. రోజుకు 2 కోట్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ సప్లైపై ఎఫెక్ట్. ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు 20% చమురు. ఇండియాకు నిలిచిపోనున్న 20 లక్షల బ్యారెల్స్. చూడండి ఇప్పుడు మామూలుగా హర్మోజ్ జలసంధి క్లోజ్, మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే క్లోజ్ అయిపోతుంది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ పర్మిషన్ అంటే ఇంకా అది ఆమోదిస్తే అయిపోతుంది. ప్రెసెంట్ గా 20% ఈ జలసంధి నుంచే చమురు అనేది రవాణా అవుతుంటది అనమాట ప్రపంచంలో, 20%. సో ఇక్కడ నుంచి 2 కోట్ల క్రూడ్ ఆయిల్ బ్యారెల్స్ ఎఫెక్ట్ పడుతుంది. 2 కోట్ల క్రూడ్ ఆయిల్ సప్లై తరఫు ఎఫెక్ట్. ప్రపంచ దేశాలకు 20% చమురు. ఇండియాకు నిలిచిపోనున్న 20 లక్షల బ్యారెల్స్ ఇండియాకు ఆగిపోతుంది అనమాట. 20 లక్షల బ్యారెల్స్ క్రూడ్ ఆయిల్ ఆగిపోతుంది. సో దానివల్ల ఇండియాలో రేట్, ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న పెట్రోల్ రేట్ ఏదైతుందో అది చాలా పెరిగే ప్రమాదం కూడా ఉంది ఒకవేళ ఇది ఆగిపోతే. సో దీని ఎఫెక్ట్ అనేది ప్రెసెంట్ గా అయితే ఇండియాకి అయితే ఏం లేదని చెప్పి పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ చెప్పడం జరిగింది. సో అది ఎంతవరకు ఉంటుందా అనేది మనం చూడాలన్నమాట. కాళేశ్వరంపై మా పార్టీ స్టాండ్ అప్లికేషన్ రిజెక్ట్ చేసే గ్లోబల్ సౌత్ దేశాల సదస్సుకు ఎంపీ చామల. తెలంగాణలో చేపట్టిన వాతావరణ పునరుత్పాదక శక్తి మార్పులపై ప్రసంగించనున్న ఎంపీ. లండన్ లో ఈ నెల 25న జరగనున్న గ్లోబల్ సౌత్ దేశాల సదస్సుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం బయలుదేరి వెళ్లనున్నట్టు చెప్పారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. సో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్సెస్ స్కూల్స్ ఆహ్వానం మేరకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సౌత్ ఏషియన్ దేశాల యొక్క గ్లోబల్ సౌత్ దేశాల సదస్సుకు హాజరు కాబోతున్నారు. సో ఇది మన భువనగిరి ఎంపీకి దక్కిన ఒక గొప్ప గౌరవం అని చెప్పాలి. చాలా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మంచి ఎడ్యుకేటెడ్. సో అతను ఈ సదస్సుకు హాజరవుతున్నాడు. సో ఇది ఒక గ్లోబల్ సదస్సు. దానిపై ఏం మాట్లాడుతున్నారంటే, గ్లోబల్ లోక వాతావరణ పరిస్థితులకు నాయకత్వ వేదికగా మారి వాతావరణ లక్ష్యాలను పెంపొందించేందుకు దారి చూపుతుంది. తెలంగాణలో చేపట్టిన వాతావరణ పునరుత్పాదక శక్తి మార్పులు భారత్ లో వాతావరణ చర్యల విజయాలపై, అంటే తెలంగాణలో పునరుత్పాదక శక్తి యొక్క చర్యలు ప్లస్ భారత్ లో వాతావరణ మార్పులు, ఇట్లాంటి విషయాలపై లండన్ లో స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ దాంట్లో ఈ సదస్సుకు హాజరు కాబోతున్నాడు. సోమవారం రోజు ఈ రోజు వెళ్తున్నాడు. సో వెళ్లే ముందు అన్నకు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక గొప్ప, అంటే మా భువనగిరి ఎంపీకి ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప గౌరవం దొరికిందనే చెప్పాలి. సో దీన్ని అతను విజయవంతంగా
ముగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.